నమస్కారం, డిఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. నింగిలోకి అతిపెద్ద కమ్యూనికేషన్ శాటిలైట్, అంతరిక్షం నుంచి నేరుగా మొబైల్కి ఇంటర్నెట్. భారత్ అంతరిక్ష చరిత్రలో సరికొత్త రికార్డ్, ఇస్రో చైర్మన్ వి నారాయణన్ కీలక ప్రకటన. అవినీతి తిమింగలానికి 14 రోజుల రిమాండ్, డీటీసీ కిషన్ నాయకుని చెంచల్ కూడా జైలుకు తరలింపు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే. ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్, పెన్ డ్రైవ్ చుట్టూ తిరుగుతున్న దర్యాప్తు. ఇక డీటెయిల్స్ చూస్తే, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో మైలురాయిని అధిగమించింది. తన అత్యంత శక్తివంతమైన బాహుబలి రాకెట్ LVM-3 M6 ద్వారా అమెరికాకు చెందిన బ్లూబర్డ్ 6 ఉపగ్రహాన్ని బుధవారం విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి జరిగిన ఈ ప్రయోగం భారతీయ అంతరిక్ష రంగ చరిత్రలో అతిపెద్ద వాణిజ్య విజయంగా నిలిచిపోయింది. ఉదయం 8:55 రెండో లాంచ్ ప్యాడ్ నుంచి 43.5 మీటర్ల ఎత్తున్న LVM-3 రాకెట్ గంభీరంగా నింగిలోకి ఎగిసింది. ప్రయాణం మొదలైన 15 నిమిషాలకే లక్ష్యానికి చేరుకుని భూమికి 520 కిలోమీటర్ల ఎత్తులో ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టింది. 6100 కిలోల బరువున్న ఈ బ్లూబర్డ్ ఉపగ్రహం భారత గడ్డపై నుండి ప్రయోగించిన అత్యంత భారీ ఉపగ్రహంగా రికార్డు సృష్టించింది. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ రూపొందించిన ఈ ఉపగ్రహం ప్రత్యేకత ఏమిటంటే, దీనివల్ల ఎలాంటి అదనపు పరికరాలు లేకుండానే సాధారణ స్మార్ట్ ఫోన్లకు నేరుగా అంతరిక్షం నుంచి 4G, 5G బ్రాడ్బ్యాండ్ సేవలందుతాయి. ఈ ప్రయోగంలో ఒక ఆసక్తికరమైన మలుపు చోటు చేసుకుంది. ముందుగా ఉదయం 8:54 రాకెట్ బయలుదేరాల్సి ఉంది. కానీ రాకెట్ వెళ్లే మార్గంలో అంతరిక్ష వ్యర్థాలు లేదా ఇతర ఉపగ్రహాలు ఢీకొనే ప్రమాదం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన ఇస్రో ఖచ్చితమైన సమయపాలనతో ప్రయోగాన్ని 90 సెకండ్ల పాటు ఆలస్యం చేసి 8:55:30 ప్రయోగించింది. తద్వారా పెను ప్రమాదాన్ని నివారించి విజయాన్ని అందుకుంది. 2, 1, 0. Both S200 motors ignited. LVM-3 M6 Bluebird Block 2 mission, a majestic liftoff. The rocket is beautifully searing through the bright Sriharikota sky. Plus 20 seconds. LVM-3 M6 रॉकेट का सफलतापूर्ण उत्थापन द्वितीय प्रमोचन मंच से और अपनी उद्दिष्ट कक्षा की ओर बढ़ चला है LVM-3 M6 रॉकेट. दोनों ठोस नोदक वाले S200 बूस्टर्स प्रज्वलित हैं. प्रथम चरण का कार्यकाल लगभग 126 सेकंड का होगा और इस दौरान यह लगभग 6000 किलो न्यूटन प्रणुद उत्पन्न कर रहे हैं. Very thrilling vibration at the launch base due to the thrusting of twin S200. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థ కోసం చేపట్టిన తొలి వాణిజ్య ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ వి నారాయణన్ హర్షం వ్యక్తం చేశారు. శ్రీహరికోట నుండి జరిగిన 104వ ప్రయోగం ఇదని, LVM-3 రాకెట్ ద్వారా 9వసారి వరుస విజయాన్ని అందుకున్నామని ఆయన తెలిపారు. ఈ రాకెట్ ఇప్పటి వరకు ఒక్క విఫలం కూడా లేకుండా 100% విశ్వసనీయతను నిరూపించుకుందని, కేవలం 52 రోజుల స్వల్ప వ్యవధిలోనే LVM-3ని రెండోసారి ప్రయోగించి ఇస్రో తన కార్యదక్షతను చాటుకుందని ఆయన పేర్కొన్నారు. భారత గడ్డపై నుండి ఒక భారతీయ వాహక నౌక ద్వారా ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహంగా బ్లూబర్డ్ బ్లాక్ 2 చరిత్ర సృష్టించిందని చైర్మన్ వెల్లడించారు. సుమారు 6100 కిలోల బరువున్న ఈ భారీ ఉపగ్రహాన్ని అత్యంత ఖచ్చితత్వంతో నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టినట్లు ఆయన ధృవీకరించారు. ఇది LVM-3 రాకెట్ ద్వారా చేపట్టిన 3వ పూర్తిస్థాయి వాణిజ్య మిషన్ అని, అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్లో ఇస్రో తన పట్టును మరింత బలోపేతం చేసుకుందని ప్రయోగం విజయవంతం తర్వాత ఇస్రో చైర్మన్ వి నారాయణన్ వివరించారు. Under the visionary leadership of Honorable Prime Minister of India, Sri Narendra Modi ji, the next year is promising, going to be more exciting, and we have got lot of responsibility to accomplish lot of important missions. The major missions are the uncrewed Gaganyaan missions we have to accomplish, and we are getting towards that. And ISRO's launch vehicle realized by industrial consortium is ready, and we are getting ready for that launches. And our startup companies are doing great job. One of the orbital launch
mission. తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ప్రస్తుతం ఓ పెన్ డ్రైవ్ చుట్టూ తిరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు సిట్ నోటీసులు ఇవ్వబోతోందని ప్రచారం జరుగుతున్న వేళ ఇప్పుడు ఈ కేసు ప్రూవ్ చేయడానికి ఈ పెన్ డ్రైవ్ సాలిడ్ ఎవిడెన్స్ అని సిట్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండడం ఉత్కంఠ రేపుతోంది. ఎస్ఐబి చీఫ్గా ఉన్న సమయంలో ప్రభాకర్ రావు ఆ పెన్ డ్రైవ్లో కీలక సమాచారం నిక్షిప్తం చేశారని, ఈ పెన్ డ్రైవ్లో వందల నెంబర్లు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జిలు, వ్యాపారవేత్తల ప్రొఫైల్స్ ఈ పెన్ డ్రైవ్లో ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఎల్లుండి వరకు ప్రభాకర్ రావును సిట్ విచారించనున్న నేపథ్యంలో ఈ పెన్ డ్రైవ్కు సంబంధించి మరింత లోతుగా ప్రశ్నించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కీలక మలుపు తిరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, హరీష్ రావుకు ఉచ్చు బిగిస్తోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాకర్ రావుతో పాటు ఇద్దరు మాజీ సీఎస్లు, మాజీ ఎస్ఐబి చీఫ్ను సిట్ విచారించిన నేపథ్యంలో ఎవరి ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారనే విషయంపై దర్యాప్తు అధికారులు కూపీలాగుతున్నారు. ఇప్పటికే అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో తాజాగా పెన్ డ్రైవ్ అంశం మరో సంచలనంగా మారింది. ఈ పెన్ డ్రైవ్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయనేది ఉత్కంఠ రేపుతోంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం నాగార్జున సాగర్, మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లోని పలు ప్రాజెక్టులకు అట్టహాసంగా శంకుస్థాపనలు చేసిందని, కానీ ఆచరణలో ఒక్కడుగు కూడా ముందుకు వేయలేదని మంత్రి విమర్శించారు. కేవలం శిలాఫలకాలకే పరిమితమైన ఆ ప్రాజెక్టులను గత పాలకులు గాలి కుదిలేశారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిచిపోయిన ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి తెలిపారు. కేసీఆర్ శంకుస్థాపన చేసినప్పటికీ ప్రారంభానికి నోచుకోని పనులను ఇప్పుడు వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే 3 ఏళ్ల కాలంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ పెద్ద మనిషి లాస్ట్ 1 year లో నాగార్జున సాగర్, మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్ నగర్ లో వచ్చి అట్టహాసంగా లిఫ్టిగేషన్ స్కీమ్స్ కొన్ని శంకుస్థాపన చేసిండు. నాకు స్పష్టంగా గుర్తుంది. చేసి 1.5 years లో పూర్తి చేస్తున్నాడు లిఫ్టిగేషన్ స్కీమ్స్ అన్ని. మేము అధికారంలో వచ్చే వరకు పనులు మొదలు కాలే. నేను వచ్చిన తర్వాత, మరి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మరి మేము ఆయన శంకుస్థాపన చేసిన ఉమ్మడి నల్గొండ జిల్లా లిఫ్టిగేషన్ స్కీమ్స్ అన్ని ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అధిగమించి, ఫారెస్ట్ ఇష్యూస్ ఉన్నా, ల్యాండ్ ఎక్విజిషన్స్ ఉన్నా అన్ని అధిగమించి అప్రోప్రియేట్ ఫండ్స్ రిలీజ్ చేసి మరి ఈ పనులు ఇప్పుడు వేగవంతంగా చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ టర్మ్ లో పూర్తి చేస్తాం. హరీష్ రావు గారు ఆయన ఇరిగేషన్ మినిస్టర్ ఉండే, ఫైనాన్స్ మినిస్టర్ ఉండే. 7,000 కోట్లు ఎటుపోయినాయి, వీళ్ళు మంత్రులు పంచుకున్నారా అంటున్నారు. ఆయన ఇంత నిస్సిగ్గుగా ఎవరైనా మాట్లాడదు అంటే మరి మీకు అలవాటు ఉందేమో అది. ఈ బడ్జెట్ రిలీజ్ అయితే జేబులు నింపుకోవడానికి మీరు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిందో గానీ 7,000 కోట్లకి ప్రతి పైసాకి లెక్క చెప్తామని చెప్పి నేను మనం చేస్తున్నా. ఇంకేదో కమిషన్ అంటాడు. మరి నీ అలవాట్లు అందరికి ఉంటే అనుకోవద్దు హరీష్ రావు గారు. ఇది మేము చాలా సిన్సియర్ గా, కమిటెడ్ గా తెలంగాణ రాష్ట్రానికి మేలు చేయాలనే విధంగా ముందుకు పోతున్నాం. తప్పనిసరిగా ఈ 5 ఏళ్ల కాలంలో మేము మళ్ళీ తిరిగి ఎన్నికలకు పోయే సమయం వరకు తెలంగాణలో చరిత్రలో నిలబడిపోయే విధంగా ఇరిగేషన్ శాఖ నిర్వహిస్తాం. మరి ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. 10 ఏళ్ల పాటు వాళ్ళు ఒక ప్రమోషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో, ఇంత డిపార్ట్మెంట్ లో మేము వచ్చి మొత్తం ఇష్యూ క్లీనప్ చేసినాం. నో ప్రమోషన్, నో ట్రాన్స్ఫర్స్, నో రిక్రూట్మెంట్ ఫర్ 10 years. మేము వచ్చి 800 ఇంజనీర్లు రిక్రూట్ చేసినాం. 1800 లస్కర్స్ ని అవుట్ సోర్సింగ్ తీసుకున్నాం. ఏ విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంథెన్ చేయాలని కూడా మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో ముందుకు పోయినాం. తప్పనిసరిగా ఈ టర్మ్ అయిపోయే లోపల ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తాం. మరి తెలంగాణ చరిత్రలో నిలబడిపోయే విధంగా మా హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉంటాయని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన వేళ తెల్లవారుజామున చెంచల్ కూడా జైలుకు తరలించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు మంగళవారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లి ఆర్ఆర్ నగర్ కాలనీలోని కిషన్ నాయక్ నివాసం, హైదరాబాద్, నిజామాబాద్, నారాయణఖేడ్లలో ఆయన బంధువులు, సన్నిహితుల నివాసాలతో పాటు మహబూబ్ నగర్లోని జిల్లా రవాణా శాఖ కార్యాలయం సహా 12 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ సోదాలు ముగిసిన అనంతరం డీటీసీ కిషన్ నాయక్ను అధికారులు ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సోదాల్లో కళ్లు చెదిరే ఆస్తులు కూడబెట్టుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. దీంతో ఆయన విచారించేందుకు కస్టడీ కోసం ఏసీబీ పిటిషన్ వేయబోతున్నట్లు సమాచారం. నిన్నటి సోదాల్లో కిషన్ నాయక్ చెందిన స్థిర, చర ఆస్తుల విలువ 400 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాడులు జరుగుతాయని ముందే ఊహించిన కిషన్ నాయక్ తన వద్ద ఉన్న బంగారాన్ని ముందే ఇతర చోటికి తరలించినట్లు గుర్తించారు. కిషన్ నాయక్ అవినీతి చిట్టా తవ్వుతున్న ఏసీబీ అధికారులు ఇవాళ ఆయన బ్యాంక్ లాకర్ను తెరవబోతున్నారు.
మామూలుగా ఫంక్షన్లలో కుర్చీలతో కొట్లాడుకోవడం చూస్తుంటాం. రాజకీయాల్లో కూడా కుర్చీల కోసం కొట్లాటే కాకుండా కుర్చీలతో కొట్లాడుకోవడం కూడా ఉంటుంది. నేతలు పదవి బాధ్యతలని కుర్చీల కోసం గొడవపడుతుంటే కార్యకర్తలు సమావేశాలు కార్యక్రమాల్లో కుర్చీలు ఇచ్చుకొని కొట్టేసుకుంటూ కనిపిస్తూ ఉంటారు. అటువంటి ఘటన గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం ఇప్పటంలో జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో ఇప్పటం పర్యటన చేశారు. ఆ సమయంలో ఇండ్ల నాగేశ్వరం అనే మహిళ ఇంటికి మళ్లీ వస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు నాగేశ్వరం నివాసానికి ఇచ్చేస్తున్నారు. మంగళవారం నాడు పర్యటన వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఆకస్మికంగా ఇవాళ ఉదయం డిప్యూటీ సీఎం పర్యటన ఖరారైంది. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనకు ముందే కుర్చీలతో కొట్లాట జరిగింది. పవన్ కళ్యాణ్ పర్యటన పురస్కరించుకుని పార్టీ శ్రేణులు ఇండ్ల నాగేశ్వరం ఇంటి వద్దకు చేరుకున్నారు. అక్కడ పార్టీ తరఫున డిప్యూటీ సీఎం పర్యటనకు సంబంధించిన ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు బాంబు స్క్వాడ్ తనిఖీలు కూడా నిర్వహించారు. చక్కగా పూలతో ఆహ్వాన ముగ్గును కూడా వేశారు. అంతా సజావుగా సాగుతుందనుకున్న క్రమంలో జన సైనికులు ఒక్కసారిగా అలజడి రేగింది. రెండు వర్గాలుగా విడిపోయిన జన సైనికులు దెబ్బలాడుకోవడం మొదలుపెట్టారు. ఇది చూసిన స్థానికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇతర నాయకులు ఒక్కసారిగా కంగుతిన్నారు. గొడవ బాగా మొదలడంతో అక్కడ వేసిన కుర్చీలను అందుకుని మరీ కొట్టుకున్నారు జన సైనికులు. పోలీసులు కలవ చేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమడిగింది. అయినా డిప్యూటీ సీఎం పార్టీ అధినేత పర్యవేక్షిస్తున్నాడంటే ఎంతో క్రమశిక్షణతో ఉండాలి. అలాంటి జన సైనికులు ఎలా దెబ్బలాడుకోవడం విమర్శలకు తావిస్తోంది. గతంలో ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలంలో ఉన్న ఇప్పటంలో పర్యటించారు. జన సైనికుల జయధ్వానాలు, అభిమానుల నినాదాల మధ్య ఇండ్ల నాగేశ్వరమ్మ నివాసానికి చేరుకున్నారు. జనసేనానికి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. వృద్ధురాలైన నాగేశ్వరమ్మను సొంత బిడ్డలాగా ఆత్మీయంగా పలకరించి హక్కును చేర్చుకున్నారు. నాగేశ్వరంతో పాటు ఇప్పటం వాసులకు తాను అండగా ఉన్నానని ధైర్యం ఇచ్చారు. డిప్యూటీ సీఎం స్వయంగా తమ వద్దకే వచ్చి మాట్లాడడంతో నివాసితులు భావోద్వేగానికి లోనయ్యారు. తమ భావాలను మాటల్లో వ్యక్తపరచలేకపోయారు. అయితే గత వైసీపీ పాలనలో రోడ్డు విస్తరణ పేరుతో జనసేన కార్యకర్తల ఇళ్లు, ప్రహారీలను తొలగించారు. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కక్షతో వారి ఇండ్లను కూల్చేశారు. ఆ సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటంలో పర్యటించి బాధ్యతలకు ధైర్యం చెప్పారు. మళ్లీ వస్తానని ఇండ్ల నాగేశ్వరమ్మకు మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మంగళవారం ఇప్పటం చేరుకుని వారిని పలకరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో మాట్లాడుతూ, నాన్న నువ్వు 5 సార్లు సీఎం కావాలి, అది నేను చూడాలని నాగేశ్వరమ్మ కోరింది. ఆమె అభిమానంతో కోరిన కోరిక పట్ల డిప్యూటీ సీఎం చిన్న చిరునవ్వుతో సమాధానమిచ్చారు. ఆమె మాటతో అక్కడున్న జన సైనికులు ఆనందానికి లోనయ్యారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకునేలా చూడడానికి హైదరాబాద్ పోలీసులు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలో న్యూ ఇయర్ ఈవెంట్లలో నిర్వాహకులు కానీ, ప్రజలు కానీ హద్దులు దాటినా లేక నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కొత్త సంవత్సరం సంతోషం లేకుండా పోతుందంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. న్యూ ఇయర్ సందర్భంగా నగరంలో నిర్వహించే పార్టీలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన విధి విధానాలపై సిపి సజ్జనార్ క్షేత్రస్థాయి పోలీస్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఈవెంట్ జరిగే ప్రాంతాల్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. అలాగే పార్టీల నిర్వహణకు ముందుగా పోలీసు అనుమతిని తప్పనిసరిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసి పొందాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే వేడుకల్లో సౌండ్ సిస్టమ్లు, లౌడ్ స్పీకర్లు రాత్రి 10 గంటలకే పూర్తిగా నిలిపేయాలని సిపి స్పష్టం చేశారు. శబ్ద కాలుష్యంపై ఫిర్యాదులు వస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు 15 షీటీమ్స్ బృందాలను మఫ్టీలు రంగంలోకి దింపనున్నట్లు తెలిపారు. ఈ నెల 31 అర్ధరాత్రి నగరమంతటా డ్రంక్ అండ్ డ్రైవ్పై ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు సిపి సజ్జనార్ వెల్లడించారు. రాత్రి 9 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభమవుతాయని, అన్ని ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రతి కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి సంక్షేమ పథకాలు మరియు ప్రజా ప్రయోజన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడమే ఈ సర్వే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సమగ్ర కుటుంబ సర్వేను ప్రత్యేక మొబైల్ యాప్ సహాయంతో నిర్వహించనున్నారు. ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు, నివాస పరిస్థితులు, ఆదాయం, ఉపాధి, విద్య, ఆరోగ్య సమాచారం వంటి అంశాలను డిజిటల్ రూపంలో నమోదు చేయనున్నారు. సర్వే ద్వారా సేకరించిన డేటాను ఆధారంగా చేసుకుని అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించనున్నారు. అలాగే ప్రభుత్వ విభాగాలు అమలు చేస్తున్న ప్రజాసేవల ప్రభావాన్ని అంచనా వేసేందుకు కూడా ఈ సర్వే ఉపయోగపడనుందని అధికారులు తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే పూర్తయ్యాక డేటా ధృవీకరణ ప్రక్రియ చేపట్టి భవిష్యత్తులో విధాన నిర్ణయాలకు ఈ సమాచారాన్ని కీలకంగా ఉపయోగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో సంక్షేమ పాలన మరింత బలోపేతం కానుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఖమ్మం జిల్లాలో యాసంగి సాగు పనులు ముమ్మరమవడంతో రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత విపరీతంగా ఉన్నప్పటికీ పంటలకు యూరియా వేయాల్సిన సమయం కావడంతో రైతులు తెల్లవారుజాము నుంచి సొసైటీ కార్యాలయం వద్ద క్యూ కడుతున్నారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. యాసంగి సీజన్లో వరి సాగు పెరగడంతో యూరియాకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అయితే డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో యూరియా అందకపోతే పంట దిగుబడిపై ప్రభావం చూపుతుందని వారు ఆవేదన చెందుతున్నారు. యూరియా నిల్వలను పెంచి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మండల రైతాంగం కోరుతోంది. టోకెన్ల పంపిణీ ద్వారా లేదా గ్రామాల్లో నేరుగా పంపిణీ చేయడం ద్వారా రద్దీని తగ్గించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. చెప్పకుండా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో నవంబర్ 3 ఉదయం హైదరాబాద్ బీజాపూర్ హైవేపై చేవెళ్ల మండలం మీర్చాకూడ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సును కంకర్ లోడ్తో ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టిన విషయం తెలిసిందే. బస్సును ఢీకొట్టిన టిప్పర్ దానిపైనే బోల్తా పడడంతో కంకర్ ప్రయాణికులపై పడి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. రోడ్డు మలుపు వల్ల ప్రమాదం జరగలేదని పోలీసులు తేల్చి చెప్పారు. రోడ్డు మీద ఉన్న గుంతను తప్పించేందుకు టిప్పర్ డ్రైవర్ రైట్ కూర్చోడని తెలిపారు. వేగంగా రైట్ సైడ్ రావడంతో బస్సును టిప్పర్ ఢీకొట్టిందని వెల్లడించారు. టిప్పర్ బస్సును ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ఇద్దరు డ్రైవర్లు ఎవరు కూడా తాగి వాహనాలు నడపలేదని తెలిపారు. చేవెళ్ల బస్సు ప్రమాదంపై విచారణ పూర్తి చేశాం, ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని పోలీసులు వెల్లడించారు. టిప్పర్ యజమాని ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చారు. ఓవర్లోడ్ ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు.
టిప్పర్ యజమాని లచ్చు నాయక్ పేరును తాజాగా ఎఫ్ఐఆర్లో చేర్చారు. ప్రమాద సమయంలో ఓనర్ టిప్పర్లోనే ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ మృతి చెందగా ఓనర్ గాయాలతో బయటపడ్డాడు. అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదని పోలీసులు తెలిపారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.